సిమ్ ఉన్న ఫోన్లోనే వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్లకు కూడా సేమ్ బైండింగ్. ఫోన్ నుంచి సిమ్ తీస్తే ఆ యాప్లు బంద్. నేటి నుంచి కొత్త నిబంధన అమలు. ఒక ఫోన్లో సిమ్ వేసి వాట్సాప్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వాడుకుంటూ మళ్ళీ అదే సిమ్ నంబర్తో మరో ఫోన్లో మళ్ళీ వాట్సాప్ను డౌన్లోడ్ చేసుకొని రెండు ఫోన్లలో కూడా వాట్సాప్ను వాడుకుంటున్నాం ఇంతకుముందు. ఇకపై అది కుదరదు. ఏ ఫోన్లో రిజిస్టర్ సిమ్ ఉంటుందో ఆ ఫోన్లో మాత్రమే వాట్సాప్ పనిచేస్తుంది. ఒక వాట్సాప్కే కాదు, టెలిగ్రాము, సిగ్నల్, స్నాప్చాటు, షేర్ చాటు, జియో చాటు, అరటై, జోష్ వంటి కమ్యూనికేషన్ యాప్లన్నింటికి కూడా ఈ సిమ్ బైండింగ్ నిబంధన మార్చి 1 నుంచి, అంటే నేటి నుంచి మొదలవుతుంది. ఇప్పటికే ఈ విషయంలో గత నవంబర్ 28న డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డాట్ వాళ్ళు ఆదేశాలను ఇచ్చింది. ఈ ఆదేశాలు అమలు చేయడానికి మేనేజింగ్ ప్లాట్ఫామ్లకు 90 రోజుల గడువు ఇచ్చింది. ఆ గడువు ఫిబ్రవరి 28తో పూర్తయింది. దీంతో కొత్త నిబంధనలను ఆదివారం, అంటే మార్చి 1 నుంచి మెసేజింగ్ యాప్స్ ఖచ్చితంగా పాటించాలి. ఆ నిబంధనల ప్రకారం సిమ్ లేకుండా మొబైల్లో వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్స్ వాడుతున్న వారికి వాటి సేవలు నిలిచిపోతాయి. ఫోన్ నుంచి సిమ్ తీసినా, స్వాపింగ్ చేసినా, డీయాక్టివేట్ చేసినా ఆ యాప్లు ఆగిపోతాయి. మళ్ళీ ఒరిజినల్ సిమ్ వేసి అథెంటికేషన్ చేసినప్పుడే అవి తిరిగి పనిచేస్తాయి. అలాగే డెస్క్టాప్ కంప్యూటర్లు, ల్యాప్టాప్లో వాట్సాప్ వెబ్, టెలిగ్రాము వెబ్ వంటి వాటికి కూడా ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతాయి. మళ్ళీ యాక్టివ్ అవ్వాలంటే సిమ్ ఉన్న ఫోన్తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అథెంటికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సైబర్ నేరాలను, సిమ్ స్వాపింగ్ స్కామ్లను, వ్యక్తుల గుర్తింపు తెలియకుండా చేసేటువంటి సైబర్ దాడులను నియంత్రించడానికి ఈ కొత్త నిబంధన తీసుకొచ్చినట్లు కేంద్రం చెప్పింది. సిమ్ బైండింగ్ ద్వారా నేరగాళ్లను గుర్తించే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. డిజిటల్ భద్రతకు ఉపయోగపడే ఈ నిబంధనని గడువుని పొడిగించే అవకాశం ఎంతమాత్రం లేదని సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. బహుళ పరికరాలను వినియోగించే వారికి, తరచుగా ప్రయాణాలు చేసే వారికి ఈ నిబంధన ఇబ్బందికరంగా ఉంటుందని మెసేజింగ్ ప్లాట్ఫామ్లో ఆందోళన వ్యక్తం చేసిన వినియోగదారుల భద్రత ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.